ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన బైబిల్ యాప్ గురించి చెప్తాను. అది ఆ యాప్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి విన్సెంట్ బైబిల్ సెర్చ్ ఇక్కడ ఉంది కదా, బైబిల్ సెర్చ్ తెలుగు టైప్ చేయండి. ఇలా వస్తుంది. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీరు డౌన్లోడ్ చేయకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద నొక్కాలి. విన్సెంట్ బైబిల్ సెర్చ్ తెలుగు ఓపెన్ చేస్తున్నాను. ఇది చాలా ఉపయోగపడే యాప్. మనం ఏ పదమైనా సెర్చ్ చేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా ఉంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. కృప అనే పదాలు, కృప అని టైప్ చేసాం. కృప సెర్చ్. ఇదిగోండి, బైబిల్లో కృప అనే పదంతో ఉన్న వచనాలన్నీ వచ్చేస్తాయి. ఇలాగే కాదు, మనం ఏ పుస్తకం వైజ్ కూడా మనం చేసుకోవచ్చు, సెర్చ్ చేయొచ్చు. ఇదిగోండి, పూర్తి బైబిల్ అని ఉంది. పూర్తి బైబిల్ అని తీసేసి మన కీర్తనల గ్రంథంలో కృప అనే పదం ఉన్న వచనాలు కీర్తన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి మనం చదవటానికి. ఓకే, ఇదిగోండి, కీర్తనల గ్రంథంలో 125 వచనాలు ఉన్నాయి కృప అనే పదం మీద. ఇలా మా బైబిల్ ధ్యానించుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు అధ్యాయాలు చదవడం వల్ల మనకి కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇలా ధ్యానిస్తే మనకి కొత్తగా కొంచెం ఉత్సాహంగా మనం బైబిల్ చదవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఈ కీర్తనలు కాకుండా మనం మొత్తం పత్రికలు ఉన్నాయి కదా, పత్రికలన్నిటిలో సెర్చ్ చేయాలంటే పత్రికలు అంటే ఇదిగోండి చూసారా, ఇక్కడ రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసియన్స్ ఇవన్నీ సెలెక్ట్ అయినాయి. పత్రికలు అప్లై చేస్తే పత్రికలో ఉన్న కృప వచనం మీద ఉన్న వచనాలన్నీ వచ్చేస్తాయి. అలాగే చిన్న ప్రవక్తలు అంటే తెలుసు కదా, ఇదిగోండి హోషియా, యోవేలు, ఆమోసు, యోనా, మీకా ఇందులో వచనాలు వస్తాయి. అదేవిధంగా కొత్త నిబంధన మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా పాత నిబంధన మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద ప్రవక్తలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాదంటే మీరు ఒక్క పుస్తకం రూతు అలా ఒక పుస్తకం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడే యాప్. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. చూసారా, సామెతల గ్రంథంలో కృప అనే పదం మీద 6 వచనాలు ఉన్నాయి. ప్రేమ అనే పదం మీద సామెతల గ్రంథంలో 19 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ చదివి ధ్యానించుకోవటానికి పాస్టర్స్కి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బైబిల్ అనుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ చాలా మంచి యాప్. ఇది చూసారా, ప్రేమ అనే పదం మీద బైబిల్ మొత్తంలో 366 వచనాలు ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన యాప్. ఇందులోనే 3 ఉంటాయండి. కేజేవి అంటే ఇంగ్లీష్ బైబిల్, తెలుగు, ఈఎస్వి కూడా ఇంగ్లీష్ బైబిలే. మీరు ఇది ఇలా బైబిల్ మొత్తం కూడా చదవచ్చు. ఇలా హోలీ బైబిల్ ఇలా ఉంది కదా, హోలీ బైబిల్ అన్నప్పుడు ఇలా బైబిల్ మొత్తం వస్తుంది. మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. ఇక్కడ బైబిల్ సెర్చ్ అంటే ఇది. మన ఇంగ్లీష్లో సెర్చ్ చేసుకోవాలంటే లవ్. ఇదిగో లవ్ అనే పదం మీద వచ్చేస్తాయి మొత్తం. మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు ప్యారలల్ బైబిల్ అనమాట. తెలుగు ఉంది ఇక్కడ, తెలుగు కేజేవి. ఇదిగోండి తెలుగు బైబిల్, ఇది ఇంగ్లీష్ కేజేవి బైబిల్. మనం ఈ ఈఎస్వి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అంటే ఈఎస్వి, కేజేవి అనేది ఇంగ్లీష్ బైబిల్స్లో 2 డిఫరెంట్ వర్షన్స్ అనమాట. ఇదిగోండి ఈఎస్వి బైబిల్, ఇది కేజేవి బైబిల్, ఇది తెలుగు బైబిల్.
ఓకే. ఇందులో మీరు ఏదన్నా వచనం నచ్చితే వచ ఫేవరెట్ వర్స్లో పెట్టుకోవచ్చు, లేబుల్స్ పెట్టుకోవచ్చు. మీకు కొన్ని వచనాలు మీరు సపరేట్గా ఒక లిస్ట్లా పెట్టుకోవచ్చు. సెర్మన్ నోట్స్ రాసుకోవచ్చు మీరు రిఫరెన్స్ లాగా. ఇందులో డిక్షనరీ కూడా ఉంది, బైబిల్ డిక్షనరీ. ఇదిగో బైబిల్ డిక్షనరీ ఉంది చూసారా, అబ్బా అంటే ఫాదర్. ఇదిగో ఏబిసిడి వైస్ అన్నీ ఉన్నాయి. పి పరాయ్, అందులో బైబిల్లో ఉండే పదాలన్నిటికీ మీనింగ్ ఉంటుంది ఇందులో. ఇది ఇంగ్లీష్లోనే కానీ ఇది తెలుగులో లేదు. ఇంకా అదర్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆత్మీయ గీతాలు, క్రైస్తవ సునాద కీర్తనలు. ఇది మంచి బైబిల్ యాప్ అండి, చాలా అద్భుతమైన యాప్. పాస్టర్లకి బాగా ఉపయోగపడుతుంది. బైబిల్ని ఎక్కువ నేర్చుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది బైబిల్ నేర్చుకుంటున్నాం. ఎప్పుడు అధ్యాయాలు వరుసగా చదవటం బోర్ కొట్టుంటే ఇలాగా మనం బైబిల్ని ధ్యానించడానికి, బైబిల్ని ఎక్కువగా నేర్చుకోవడానికి మనం ఉపయోగపడుతుంది. మీ అందరినీ డౌన్లోడ్ చేసుకోమని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.